అన్న ఇంకుదా దగ్గర పోయి కంగ్రాట్స్ మేడం. ప్రిన్సిపాల్ రమేష్ రాము లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ఇప్పుడే ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. దీనివల్ల లిక్విడ్ ఆక్సిజన్ ద్వారా 100% 300 బెడెడ్ హాస్పిటల్లో అంటే అన్ని 300 బెడెడ్ ఉన్న రోగులు కూడా దీని ద్వారా ఆక్సిజన్ 100% ఆక్సిజన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ సూపరింటెండెంట్ గారు, అదేవిధంగా ప్రిన్సిపాల్ గారు, ముఖ్యంగా హెల్త్ మినిస్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా ఈ గద్వాల నియోజకవర్గంలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రభుత్వం ద్వారా ఇక్కడ శాంక్షన్ రావడం జరిగింది. దీనికి వాళ్ళ ఆ డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. టీఎస్ఐఎండిసి వాళ్ళు కూడా అతి త్వరలో జిల్లాలోనే అంటే రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్లాంట్ అంటే 14 కొత్త కాలేజీలో మన ప్లాంట్ రావడం చాలా అదృష్టం. ఇక్కడ పేషెంట్లకి అంటే ఇక్కడ కర్నూలుకి కానీ ఇక్కడ రైచూరు కానీ పోయే పరిస్థితి ఈ నడిగడ్డ ప్రాంతంలో ఉంటుంది. మన ఆ పరిస్థితులని అధిగమిస్తూ ఈ ప్రాంత ప్రజల సేవలు అందించాలని వాళ్ళ ప్రభుత్వం ఇక్కడ శాంక్షన్ చాలా అదృష్టంగా భావిస్తూ వాళ్ళ ఈ ప్రాంత ప్రజలకి గౌరవ కలెక్టర్ ద్వారా గౌరవ సూపరింటెండెంట్ కానీ ప్రిన్సిపాల్ కానీ మరింత సేవలు ఇంకా చేయాలని ఈ ప్రాంత ప్రజలకు కూడా ఈ హాస్పిటల్ అనేది బయటి ప్రాంతాలకు ఇక్కడ ఉన్న పేషెంట్స్ బయటి ప్రాంతాలకు పోకుండా ఇక్కడనే అన్ని వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో ఈరోజు ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు, గౌరవ ఎమ్మెల్యే గద్వాల్ గారు చెప్పినట్టు ఈరోజు లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ 300 బెడెడ్కి సప్లై కానట్టు మనకి ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఎగ్జిక్యూషన్ డిపార్ట్మెంట్ టీఎస్ఎంఐడిసి దానికి టోటల్ 2.65 crores టోటల్ వాల్యూ దానికి గవర్నమెంట్ నుంచినే రావడం జరిగింది. అది కాకుండా ఈ షెడ్ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు లాస్ట్ టైం చర్యలు తీసుకోవడం వల్ల మనకి రీసెంట్గా సిటీ స్కాన్ మెషిన్ కూడా మనం ఓపెన్ చేయడం జరిగింది. దానికి గాను ఇప్పుడు మనం ఈ కూర్చున్న హాల్ కూడా ఎవరైనా సిటీ స్కాన్ కోసం లేదంటే రేడియో డయాగ్నోసిస్ దేనికైనా వస్తే ఈసీజీ స్కానింగ్ ఏ స్కానింగ్ అయినా వస్తే ఇక్కడ వెయిటింగ్ హాల్ కూడా ఇప్పుడు చేయడం జరిగింది. ఇదే కాకుండా లాస్ట్ టైం వచ్చినప్పుడు సూపరింటెండెంట్ గారు, ప్రిన్సిపల్ గారు చిన్న ప్రాబ్లం ఉంది అంటే మనం ఫెన్సింగ్ చేపించడం, ఇందాక చూసినట్టు ఒక 10 lakhsకి సీసీ రోడ్ చేపించడం, మొత్తం డిఎంఎఫ్టీ కింద కూడా దాదాపు ఒక 40 lakhs వర్క్ ఈరోజు చేయడం జరిగింది. అలాగే లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ 2.5 crore అంటే దాదాపు ఈరోజు మనం 3 crores వర్త్ టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇప్పుడు ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజ్కి ఇవ్వడం జరిగింది. మెడికల్ కాలేజ్ కమ్ హాస్పిటల్ ఇంతకుముందు కూడా గౌరవ ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా ఫాలోఅప్ చేసుకొని మనకి ఇంకా 550 బెడెడ్ హాస్పిటల్ కూడా రావాలి అన్నట్టు కోరుకున్నారు. సో ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మనం కూడా దానిని
గవర్నమెంట్కి ప్రతిపాదన పంపిస్తాను. దాన్ని బట్టి ఫర్దర్ యాక్షన్ కూడా తీసుకుంటాం. ఇప్పుడైతే ప్రజలకు ఏమేమి అత్యవసరమైన ఫెసిలిటీస్ ఉన్నాయో దానిని ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నాను. నమస్తే.